జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక సంతోషకరమైనటువంటి ఒక వార్త అయితే తీసుకొచ్చిన. పాకిస్తాన్లో ఏకంగా ఒక ట్రైన్నే హైజాక్ చేశారు. చూడండి, ఈ దెబ్బతో మీరందరూ కూడా ఖుషి అయిపోతారు. ఓకేనా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కూడా మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి కోరుకుంటుంది. అట్లాంటి ఇలా పాకిస్తాన్కు సావు దెబ్బ తగులుతుందంటే ఇంకా మరి మన సంతోషమే కదా. లేదు, వాళ్ళు ఏదో బాధపడతారని చెప్పేసి మనం కూడా ఇక్కడ కూర్చొని బాధపడే అంత మంచి మనస్తత్వం అయితే నాది కాదు. ఒకవేళ మీదేమో చెప్పండి. ఏమే సరే, ఇక అసలు విషయానికి వస్తే మొత్తానికి మనం అనుకునిందే అయింది. బెలూచిస్తాన్లోని బెలోచ్ రెబల్ గ్రూప్లో మొత్తం ఒకటైనారని, అంతేకాకుండా సింధులోని మరో 2 రెబల్ గ్రూపులు కూడా ఈ బెలోచ్ రెబల్స్ గ్రూపులతో కలిసిపోయినారని చెప్పి మొన్ననే మనం చెప్పుకున్నాం. ఇక వీళ్ళంతా కలిస్తే పాకిస్తాన్ ఆర్మీకు, పాకిస్తాన్ పోలీసులకు దిబిడి అవుతుందని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సరే, ఇప్పుడైతే సరిగ్గా అదే జరిగింది. సరే, ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తే, పాకిస్తాన్లో ఇప్పుడు ట్రైన్ హైజాక్ జరిగింది. ఈ ట్రైన్ హైజాక్ గురించి చెప్పుకునేటప్పుడు మనం అసలు ఈ హైజాక్ అనేది ఎందుకు జరిగిందో చెప్పుకోవాలా. ఈ విషయం 4 ముక్కల్లో చెప్తా. ఏమే, పాకిస్తాన్లో మొత్తం 4 రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏందయ్యా అంటే, ఒకటి పంజాబు, సింధు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా బెలూచిస్తాన్ అన్నమాట. ఈ 4 రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్లో అత్యంత ధనికవంతమైనటువంటి రాష్ట్రం. అంటే పాకిస్తాన్లో ఇది ప్రపంచంలో కాదు, అంటే గుడ్డి కంటే మెల్లమేలనట్టు అన్నమాట. అంతేకాదు, పాకిస్తాన్లోని అన్ని విభాగాలలో అత్యున్నత అధికారులు, ఉద్యోగస్తులు, పాకిస్తాన్ సైనికులు, సైనికాధికారులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ ఫ్యాక్టరీలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ధనవంతులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అంటే ఈ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే మొత్తం పాకిస్తాన్ను పరిపాలిస్తున్నారన్నమాట. ఇక బెలూచిస్తాన్ రాష్ట్రంలో విపరీతంగా గనులు, ఖనిజాలు పెద్ద మొత్తంలో కూడా ఉంటాయి. ఆ గనులు, ఖనిజాలకు సంబంధించిన కాంట్రాక్టుల మొత్తాన్ని కూడా పంజాబ్లోని కాంట్రాక్టర్లకి ఇచ్చారియా. అలాగే బెలూచిస్తాన్లోని గనులలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, బెలూచిస్తాన్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే అధికారులు అందరూ కూడా ఈ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అదేందో నెట్టు సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అంటే కాలదా, ఇంకా కడుపులా కాల్దా. దీంతో బెలూచిస్తాన్ ప్రజలకు కడుపు మండి వివిధ గ్రూపులుగా ఏర్పడినారు. ఇక తమ బెలూచిస్తాన్కు స్వాతంత్రం సంపాదించాలని, అలాగే తమ రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్ ప్రజలను తరిమి కొట్టాలనేదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ క్రమంలోనే కేవలం ఒక వారం రోజుల క్రితమే ఈ బెలూచిస్తాన్లోని రెబల్ గ్రూపులన్నీ కూడా ఒకటైపోయినాయి. ఇక పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ పోలీసులపైన, అలాగే పాకిస్తాన్ పంజాబీలను అంతమొందించడానికి వీళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. అంటే వారం రోజులు అయిందో లేదో అప్పుడే బెలూచిస్తాన్ నుండి పెషావర్ వెళుతున్నటువంటి ట్రైన్ను ఈ బెలూచ్ రెబల్స్ అయితే హైజాక్ చేశారు. ఈ ట్రైన్లో మొత్తం 400 మంది ప్యాసింజర్లు ఉంటే వీళ్ళలో పాకిస్తాన్ ఆర్మీ పోలీసులు, అదేవిధంగా పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలు, అలాగే ఐఎస్ఐ ఏజెంట్లు కూడా ఉన్నారంట. అబ్బా, లంకిపితులు దొరికినట్టు కదా. వాళ్ళు కూడా కాదు, అంటే బెలూచిస్తాన్ రెబల్స్కు ఎవరైతే కావాలో వాళ్ళంతా కట్టగట్టుకుని ఒకేసారి దొరికిపోయినారు, బంపరాపర్ దొరికినట్టు. ఇక ట్రైన్లో ఉన్నటువంటి 400 మంది ప్యాసింజర్లలో 100 మంది ప్యాసింజర్లను ఈ బెలూచిస్తాన్ రెబల్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారంట. వీళ్ళంతా కూడా పంజాబీలేనని చెప్పి తెలుస్తుంది. వీళ్ళతో పాటు పాకిస్తాన్ సైనికులు, మిలిటరీ పోలీసులు, ఐఎస్ఐ ఏజెంట్లు అందరూ కలిపి ఒక 50 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు వీళ్ళలో 6 మంది సైనికులను ఈ బెలూచ్ రెబల్స్ అంతమొందించినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఏమైనా ఓవర్ యాక్షన్ చేసి ఉంటారో, టపా మనిపించుంటారు, దీపావళి వచ్చేసి ఉంటుంది. మీరు గమనించారో లేదో, లాస్ట్ న్యూస్లో చెప్పిన దీనికి సంబంధించి ఇంకా ప్రతిరోజు కూడా మనకు దీపావళికి సంబంధించిన న్యూస్ మనకు వచ్చానే ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తానే ఉంటారని చెప్పిన. చూడండి, అప్పుడే వచ్చేసింది దీపావళి. ఇక మిగిలిన వాళ్ళను బందీలుగా చేసి పట్టుకున్నారంట. ఇక ఏం జరుగుతుందో మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. పాకిస్తాన్ మన భారతదేశాన్ని ఏదైతే చేయాలని చెప్పేసి తపన పడిపోయిందో ఇప్పుడు అదే రివర్స్లో పాకిస్తాన్కు జరుగుతుంది. టెర్రరిజం కావాలా, తీవ్రవాదమా, భారతదేశాన్ని నాశనం చేస్తారా? కానివ్వండి, మీకు ఉండాలి ఇంకా పండగ. దీపావళి మన దేశంలో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, పాకిస్తాన్లో ఇంకా రోజు వస్తుంది. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.